జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు ఇబ్బంది కలిగించరాదన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ అభ్యర్థి సాదాసీదాగా నామినేషన్ వేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ అంతర్రాష్ట్ర రౌడీల ప్రదర్శనలో సాగిందని విమర్శించారు. ఆయుధాలు బహిరంగంగా ప్రదర్శించిన పోలీసులు ఎందుకు పట్టించుకోవలేదని ప్రశ్నించారు. ప్రజలు అన్ని అంశాలు ఆలోచించుకోవాలి. ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని ప్రజలు కోరారు సుధీర్ రెడ్డి. సందర్భంగా ఈరోజు అయితే బంద్ పిలిపించిందో ఆ బంద్లో బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణంగా మద్దతు పలికి ఈరోజు బండిని జయప్రదం చేసింది. పార్టీ శ్రేణులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి రేపు రాబోయే ఎన్నికల్లో చిత్తశుద్ధితో ముందుకు పోయి ఆ బీసీ రిజర్వేషన్ అమలుపరచాలని చెప్పేసి కోరుకుంటూ మరి నిన్న జరిగిన నామినేషన్ కార్యక్రమానికి ఆ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా స్పష్టంగా కళ్ళతోటి దగ్గర నుంచి చూసింది. చాలామంది ఇది అంతర్రాష్ట్ర రౌడీ షీటర్ల సమ్మేళనం లాగుంది. ఒక పార్టీ అభ్యర్థి నామినేషన్ వేసే ప్రక్రియలాగా లేదు. హైదరాబాదు, సికింద్రాబాద్లో, జంటనగర్లో, చుట్టుపక్కల జిల్లాలో ఉన్న పేరు మోసిన రౌడీ షీటర్లు అందరూ కూడా ఈ యొక్క నామినేషన్లో పాల్గొన్నారు. అందరూ కూడా చెవులకు పెద్ద పెద్ద కమ్ములు, మరి కళ్ళకు కూడా కమ్మలు లాంటివి పెట్టుకున్నారు. ఒళ్ళంతా పచ్చబొట్టలు పొడిపించుకుంటూ సినిమాల్లో రౌడీ క్యారెక్టర్లు ఏ విధంగా అయితే ఉంటారో కొత్త డైరెక్టర్లకు కొత్త విలన్ క్యారెక్టర్లు ఈ ర్యాలీకి వస్తే చాలామంది దొరికేవాళ్ళు. నిజంగా అంతమంది రౌడీ క్యారెక్టర్లు ఒక్కచోట చేర్చిన ఘనత కాంగ్రెస్ అభ్యర్థి. కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఇటువంటి రౌడీ మూకల చేతికి అధికార పగ్గాలు పోతే